హరే కృష్ణ. మొన్నటి రోజు శ్రీకృష్ణ భగవానుడు సర్వావతరములకు మూలము అనేటువంటి 3వ స్కందంలోది మనం 28వ శ్లోకం వరకు మనం చదవడం జరిగింది, చర్చించడం జరిగింది. ఏతే చాంసకల పుంస కృష్ణస్తు భగవాను స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఇంతవరకు పేర్కొనబడిన అవతారములన్నీయును భగవానుని అంశావతారములు లేదా కళావతారములై ఉన్నవి. కానీ శ్రీకృష్ణుడు మాత్రము స్వయముగా భగవానుడై ఉన్నాడు. అంటే ఇంతకుముందు అవతారాలన్నిటికీ కూడా మూలం ఎవరు అంటే కృష్ణుడు అనేటువంటిది మనం ముందు కూడా చర్చించాము. కృష్ణస్సు భగవాను స్వయం అని చెప్పి దానవులచే కలత సృష్టింపబడినప్పుడెల్లా అట్టి అవతారములు లోకములందు వ్యక్తమగుచుండును. భక్తులను రక్షించుటకే భగవానుడట్లు అవతరించుచుండును. సో భక్తులను రక్షించడానికి భగవంతుడు ఆ రకంగా అవతరించడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా భగవాన్ అనేటువంటి పదం కూడా ఎవరంటే వాళ్ళు ఉపయోగించుకునేదానికి అవకాశం లేదన్నమాట. మనకు శాస్త్రాల పట్ల అవగాహన లేని దానివల్ల చాలామంది ఈ రోజుల్లో ఏంటి అంటే భగవాన్ అనే పదం చాలా విరివిగా వాడుతూ ఉంటారనమాట. షడైశ్వర్యస్య సమగ్రస్య, షడ్ ఐశ్వర్యాలు సంపూర్ణముగా కలిగినటువంటి వాడే భగ్ అంటే ఐశ్వర్యాలు, వాన్ అంటే కలిగినటువంటి వ్యక్తి. ఏమిటి ఆ షడ్ ఐశ్వర్యాలు? సంపూర్ణ శక్తివంతుడు అనమాట. చాలామంది అవగాహన లేకుండా భగవంతుడేదో తపస్సులు చేసి శక్తి సాధించాడు. అదే సత్యమైతే పూతనను ఆయన అవతరించిన తక్షణమే సంహరించాడు. మరి ఎప్పుడు తపస్సు చేశాడు అంటే భగవంతుడు ఎల్లవేళలా కూడా ఆయన శక్తి సంపన్నుడు అనమాట, సంపూర్ణ శక్తి. తర్వాత 7 సంవత్సరాల వయసులో గిరిగోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలి మీద ఎత్తి నిలబడ్డారనమాట. స్వామి ప్రభుపాదుల వారు చమత్కారంగా అంటూ ఉంటారు, ఎవరన్నా భగవాన్ అని చెప్పంటే బరువులేమి ఎత్తాల్సిన అవసరం లేదు, చెయ్యి పైకెత్తి 7 రోజులు నిలబడండి చాలు, 7 గంటలు నిలబడండి చాలు. సో సంపూర్ణ శక్తివంతుడు. తర్వాత సంపూర్ణ సౌందర్యవంతుడు. చాలామంది మేము భగవంతులం అని చెప్పుకుంటారు. పిల్లలు కానీ పగలు చూస్తే రాత్రి జ్వరం వచ్చేస్తుంది, అంత వికారంగా ఉంటారనమాట. కానీ గోపికలు భాగవతంలో బ్రహ్మని నిందిస్తూ ఉన్నారు. ఏమని అంటే, స్వామి మీకు అసలు సృష్టించడం రాదు కదయ్యా, ఈ కనురెప్పలు ఎందుకు పెట్టావు? క్షణిక కాలంలో ఈ కనురెప్పలు మూసినప్పుడు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూడలేకుండా ఉన్నామే, ఆ కనురెప్పలే లేకుండా ఉంటే తదేకంగా స్వామిని చూసి ఉండేవాళ్ళం కదా. అంటే ఆ కనురెప్ప పాటు కూడా స్వామిని చూడకుండా ఉండలేము అనేటువంటి స్థాయిలో వాళ్ళు ఒక విషయాన్ని చెప్పారు. అంటే ఆ స్వామి యొక్క రూపం మధురాష్టకంలో కూడా చెప్పడం, రూపం మధురం. సో ప్రతి ఒక్క అంశము ఆయనలో చాలా మధురాతి మధురమైనటువంటిది, అద్భుతమైనటువంటిది. తర్వాత రామావతారంలో కూడా చూడొచ్చు, ఆ మునులు యోగులు వాళ్ళందరూ కూడా ఆ స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి వాళ్ళలో భార్యలు అవ్వాలా అనేటువంటి కోరిక కలిగిందనమాట. కోరిక కలిగింది. అంత దివ్యమైనటువంటి రూపం భగవంతుడు. సంపూర్ణ శక్తివంతుడు, సంపూర్ణ సౌందర్యవంతుడు, సంపూర్ణ జ్ఞానవంతుడు. వేదాలు రచించింది నేనే, వేదాల యొక్క సారం నేనే అని చెప్పి భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నారు. తర్వాత భగవద్గీత జ్ఞానం అన్నటువంటిది యుద్ధ రంగంలో వాళ్ళు ఉన్నారు. చాలామంది అడుగుతారు, కొట్లాటకి సిద్ధంగా ఉంటే ఎప్పుడు ఇంత చర్చ జరిగింది? అర్జునునికి భగవంతునికి మధ్య 45 నిమిషాల పాటు చర్చ జరిగిందనమాట. అంత గొప్ప గీతా జ్ఞానాన్ని 45 నిమిషాల్లో అర్జునునికి ఇవ్వడం జరిగింది. మనకు భగవద్గీత గ్రంథం పెద్దదిగా కనిపిస్తుంది. ఎందువల్ల? వివరణ ఆచార్యులు ఇవ్వడం వల్ల మన యొక్క కోడి బుర్రకు ఆ వివరణ అర్థం కాదు కాబట్టి వాళ్ళు వివరణ ఇవ్వడం వల్ల అది పెద్దదిగా కనిపిస్తుంది అనమాట. ఆయన ప్రశ్న అడుగుతున్నారు, ఈయన సమాధానం చెప్తూ ఉన్నారనమాట. సో ఆ రకంగా. తర్వాత ఇంకొకటి కూడా మనం అర్థం చేసుకోవాలి, ఆయుధము చేత పట్టనటువంటి వ్యక్తులతోటి యుద్ధం ఇంతకు ముందు రోజుల్లో చేసేటువంటి ఒక కాదు. ఇప్పుడేంటి అంటే అమాయకులు, పిల్లలు అందరి మీద బాంబులు వేసేస్తారు. అప్పుడు కొన్ని
క్షత్రియ ధర్మాలు, యుద్ధ ధర్మాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అర్జునుడు ధనుర్బాణాలు కింద వేసి ఆయన కలత చెందిన వాడై భగవంతుణ్ణి సంప్రదించాడు. నాకు అగమ్య గోచరంగా ఉంది, ఏం అర్థం కావట్లేదు అని. అటువంటి సందర్భంలో ఈ యొక్క జ్ఞానాన్ని ఇవ్వడం జరిగిందనమాట. యుద్ధం ఇంకా ప్రారంభం కాలేదనమాట. సో అంత గొప్ప జ్ఞానం. భగవంతుడు సంపూర్ణ శక్తివంతుడు, సౌందర్యవంతుడు, జ్ఞానవంతుడు, తర్వాత ఐశ్వర్యవంతుడు. ఈ బ్రహ్మాండాలన్నీ సృష్టించింది ఆయనే, వీటన్నిటికీ యజమాని ఆయనే. ఆయన ఐశ్వర్యం అంతదనమాట. ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు మచ్చుకి ఆయన యొక్క శక్తులేంటో చూపించడం కోసం కొన్ని అసాధారణమైనటువంటి లీలలు చేయడం జరుగుతుందనమాట. ఏంటి అసాధారణ లీలలు అంటే, 16,000 మంది రాణులను ఒకేసారి పరిణయమాడారు. ఆ 16,000 మంది వేరే వేరే ముహూర్తాల్లో కాదు, ఒకే ముహూర్తంలో అందరితో ఏకకాలంలో 16,000 మంది కృష్ణుళ్ళు, 16,000 మంది కృష్ణుని యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉపస్థితమై ఉన్నారు. ఒకే ముహూర్తంలో ఆ యొక్క వివాహం జరిగింది. తర్వాత 16,000 మందికి ఏదో డార్మెటరీలు కట్టి ఉండమని చెప్పలేదు, 16,000 అంతఃపురాలు. అవి కూడా భాగవతం వర్ణిస్తుంది. బంగారు పాలరాయి మిశ్రమంతో నిర్మాణం జరిగిందంట. వజ్ర వైడూర్యాలు మాటు వేసినటువంటి నేల. సో అటువంటి అంతఃపురాలు కట్టించడమే కాకుండా ఆ 16,000 మందితోటి ఏకకాలంలో ఎల్లవేళలా భగవంతుడు ఆయన సంసారాన్ని చేస్తూ ఉన్నారనమాట. ఆయన వాళ్ళతో ఉన్నారనమాట. నారదుడు ఒకసారి వస్తాడు, ఒక అంతఃపురంలోకి వచ్చి రుక్మిణి అమ్మతో కృష్ణుడు ఉండేది చూసి సత్యభామ అమ్మ దగ్గరికి వెళ్ళి కలహం పెట్టాలని చెప్పి అక్కడికి వెళ్తాడు. నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడమ్మా స్వామి అని. అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాడు. సత్య ఇంటికి వెళ్తే అక్కడ ఉన్నాడు. జాంబవతి ఇంటికి వెళ్తే అక్కడ ఉన్నాడు. సో అందరు రాణుల దగ్గరికి వెళ్ళాడు. అన్ని దగ్గర కృష్ణుడు ఏకకాలంలో ఉన్నాడు అనమాట. అది భగవంతుని యొక్క ఐశ్వర్యము. తర్వాత సంపూర్ణ కీర్తివంతుడు. ఇక్కడే కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో ఆయన కీర్తిస్తూ ఉన్నారు. ఆయన కీర్తి అటువంటిది. ఎవరైనా గొప్ప వ్యక్తి అంటే ఆ ఊరికి, ఆ రాష్ట్రానికి, ఆ రాజ్యానికి. కానీ భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో ఆయన కీర్తింపబడుతూ ఉంటుంది. సృష్టి ఆదిలో అనంతశేషుడు అనంతమైన నాలుకలతోటి పడగలతోటి భగవంతుణ్ణి కీర్తించడం మొదలుపెట్టాడంట. ఇంతవరకు ఆ కీర్తన పూర్తి కాలేదంట. సో భగవంతుని యొక్క కీర్తి అటువంటిది. తర్వాత చివరికి వచ్చేసరికి సంపూర్ణమైనటువంటి వైరాగ్యవంతుడు. ఇదంతా సృష్టించాడు. చాలామంది అంటూ ఉంటారు, దేవాలయంలో కూడా దొంగతనం జరిగిందయ్యా, ఆయన కాపాడుకోవచ్చు కదా. భగవంతుడు ఏంటి అంటే ఇక్కడ ఎవడి కర్మను బట్టి అది జరిగేటట్టుగా వదిలేస్తూ ఉంటాడు అనమాట. కర్మను బట్టి ఆయన ఇంటర్ఫేర్ కాడు. ఎందువల్ల అంటే ఇక్కడికి జీవుడు రావడానికి భగవంతుణ్ణి కోరుకునేది ఏంటి అంటే మీ ప్రమేయం మా మీద ఉండకూడదు అని కోరుకున్న వ్యక్తులే ఈ భౌతిక జగత్తుకు వచ్చారనమాట. సో ఆయన ప్రమేయం ఏముండదు. మరి అటువంటి వాళ్ళు చాలామంది చేరినప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి. కాబట్టి భగవంతుడు ఏం చేశాడు అంటే కర్మ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. మంచి చేస్తే మంచి ఫలితం పొందుతావు, చెడు చేస్తే చెడు ఫలితం పొందుతావు. ఎవడన్నా కర్మ చేసుకున్నాడు, గుళ్ళో దొంగతనం చేసేటువంటి కర్మ, నో ప్రాబ్లం, భగవంతుడు ఇంటర్ఫేర్ కాడు. ఆ కర్మ అయిపోయిన తర్వాత వాడికి చెడు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు భగవంతుడు ఆ చెడుకి శిక్షణ ఇస్తాడనమాట. అంతేకాని భగవంతుడు ఎవ్వరి కర్మతో కూడా ఇంటర్ఫియర్ అవడు, ఆయన మధ్యలో దూరడనమాట. సో ఈ షడ్ ఐశ్వర్యాలు సంపూర్ణముగా కలిగినటువంటి వాడు భగవాన్. ఒకసారి ఒక దొంగ సాధువు తనని తాను భగవాన్ అని చెప్పుకుంటూ ఉన్నాడంట. ఒక రాజ్యంలోకి ప్రవేశించాడంట. అక్కడ రాజు భక్తిపరుడు. ఆయన అందరినీ కూడా ఆహ్వానించి సాధువుల్ని సేవించుకునేవాడు. సో ఈయన కూడా వచ్చాడు భగవాన్ అని చెప్పని ఈయనకు కూడా అతిథి గృహం ఇచ్చి బాగా సేవలు చేసుకుంటూ ఉంటే ఆయన రాణులతో సమేతంగా వచ్చి సేవలు చేస్తూ ఉంటే ఈ దుర్మార్గుడికి ఆ రాణుల మీద కన్నుపడింది. అప్పుడు వీడేమన్నాడు అంటే రాబోయే పౌర్ణమి రాస పౌర్ణమి, నేను రాసనృత్యం చేయాలా, మీ రాణులను పంపించండి అని కబురు పెట్టాడనమాట. రాజు చాలా కలత చెందాడు. ఇతనేదో ఆధ్యాత్మికవేత్త అనుకుంటే ఇటువంటి విషయం చెప్తున్నాడు ఏంటి అని కలత చెంది మంత్రితో చర్చిస్తే మంత్రి అన్నాడు, మీరేం కలత చెందద్దు స్వామి, దీనికి పరిష్కారం నేను చూస్తానని చెప్పి రాస పౌర్ణమికి ముందు గిరిగోవర్ధన లీల కృష్ణుడిది వస్తుంది.
మన అంతఃపురానికి వెనక భాగంలో ఉన్నటువంటి కొండను ఈయన ఎత్తి నిలబడమనండి, గిరిగోవర్ధన లీల అయిన తర్వాత రాసలీలలోకి మనం వద్దాము అని చెప్పి కబురు పెట్టండి అని చెప్పాడు. అప్పుడు రాజుగారు వేరే వ్యక్తులతోటి ఈ యొక్క దొంగ భగవాన్ దగ్గరికి కబురు పంపించారు. మీరు భగవాన్ అంటున్నారు కదా, రాసనృత్యం చేయాలనుకుంటున్నారు కదా, రాజుగారికి ప్రజలందరికీ ఇంకో కోరిక ఉంది. రాసనృత్యానికి ముందు గిరిగోవర్ధన లీల జరిగింది కదా, మన అంతఃపురం వెనకాల ఉన్నటువంటి ఆ పర్వతాన్ని మీరు ఎత్తి నిలబడుకుని గిరిగోవర్ధన లీల చేసిన తర్వాత ఈ రాసనృత్యం లీల మనం చేద్దాము అని చెప్పి కబురు పెట్టాడు. సో ఆ రాత్రికి ఆ యొక్క దొంగ భగవాను పెట్టబెడ సర్దుకొని ఆ రాజ్యం నుంచి పారిపోయాడనమాట. సో ఈ రకంగా ఉంటుంది. నేను ఒకటి చేస్తాను ఇంకోటి చేయను, భగవంతుడు అంటే అన్నీ చేయాలి కదా. అందుకనే కదా ఆయన ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు మానవులు ఎవరూ కూడా ఆయన్ని ఇమిటేట్ చేయలేని, అనుకరించలేనటువంటి లీలలు చేశాడు. మానవ మాతృలు ఎవరు కూడా. ఎందుకు ఆ లీలలు చేశాడు అంటే, భవిష్యత్తులో ఇటువంటి పౌండ్రక వాసుదేవులు చాలామంది ఉంటారు. వారికి మేము భగవానుడు అంటే, నాయనా సరే భగవానుడు అంటే ఈ లీలలు అన్నీ కూడా చెయ్యి, అప్పుడే మేము అంగీకరిస్తాము అని చెప్పేదానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మానవాతీతమైనటువంటి లీలలన్నీ కూడా చేయడం జరిగింది. సో ఇంతవరకు పేర్కొనబడిన అవతారములన్నీయును భగవానుని అంశావతారములు లేదా కళావతారములై ఉన్నవి. కానీ శ్రీకృష్ణుడు మాత్రము స్వయముగా భగవానుడై ఉన్నాడు. దానవులచే కలత సృష్టింపబడినప్పుడెల్లా అట్టి అవతారములు లోకములందు వ్యక్తమగుచుండును. భక్తులను రక్షించుటకే భగవానుడట్లు అవతరించుచుండును. సో ముఖ్యంగా మొన్న కూడా నేను వివరించాను, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆయన ఈ యొక్క సాధువులను రక్షించడం కోసం, ధర్మాన్ని, దుష్టులను శిక్షించడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం భగవానుడు అవతరించడం జరుగుతుంది. భగవానుని ఇట్టి గుహ్యములైన అవతారములను ఉదయము సంధ్యలయందు భక్తితో కీర్తించువాడు సర్వ దుఃఖముల నుండి విడుదల పొందగలడు. ఈ భగవంతుని యొక్క లీలలను ఉదయము సాయంత్రము శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు. ఆధ్యాత్మిక చింతన అంటే మన పూర్వీకులందరూ కూడా శాండ్విచ్ ప్రోగ్రామ్. శాండ్విచ్లో కింద రొట్టె ఉంటుంది, పైన రొట్టె ఉంటుంది, మధ్యలో మసాలా ఉంటుంది. అంటే రొట్టె సాఫ్ట్గా ఉంటుంది, కింద పైన కూడా సాఫ్ట్గా ఉంటుంది, శాండ్విచ్. సో ఉదయం ఆధ్యాత్మిక చింతన, రోజులో ఎట్టాగూ భౌతిక ప్రాపంచికమైనటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇవన్నీ కూడా మసాలా ఉంటుంది. మళ్ళీ పైన బ్రెడ్, మళ్ళీ ఆధ్యాత్మిక చింతన. అంటే మొన్న కూడా మనం చర్చించుకున్నాం, కాలాన్ని 3 రకాలుగా విభజించారు. ఉదయం సత్వగుణంలో 4 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రజోగుణంలో ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి మళ్ళీ రాత్రి 8 గంటల వరకు సత్వగుణంలో ఉంటుందన్నమాట. ఈ ఉదయంతో సాధన మనం ఏదైతే చేస్తామో అది రోజులో రజోగుణంలో మనం పనుల్లో ఉన్నప్పుడు మనల్ని పతనం కాకుండా రక్షిస్తుంది. అంత ఉదయం సాధన చేసి మనం పనులలోకి వెళ్ళినా కానీ కొంత కలత చెందితే అవన్నీ మన మనసులో ఉంటాయి. అవి రాత్రి మనకు నిద్ర పట్టకుండా చేస్తాయి. అదే సాయంత్రం కూడా మనం ఆధ్యాత్మిక చింతన చేస్తే ఆ మనసులో ఉన్నటువంటి కలతలన్నీ కూడా ఎరైజ్ అయిపోతాయి, అవి కొట్టేయబడతాయి. అప్పుడు ప్రశాంతంగా మనం నిద్రించేదానికి అవకాశం ఉంటుంది. సో ప్రశాంతత అన్నటువంటి కోరుకునేవారు, భగవంతుణ్ణి చేరుకోవాలని కోరుకునేటువంటి వారు ఖచ్చితంగా ఉదయం సాయంత్రాలు ఆధ్యాత్మికత. మన పూర్వీకులు అదే, ఉదయం లేయంగానే పూజ, సాయంత్రం మళ్ళా దీపారాధన, పూజ, భగవద్గీత పఠనము, రామాయణ పఠనము, మహాభారతము, ఇవన్నీ కూడా వైదిక సాంప్రదాయంలో ఈ యొక్క భాగవత ధర్మాన్ని అనుసరించి. అందుకనే వ్యక్తి భాగవతుడు, పుస్తక భాగవతం అన్నారు. పుస్తక భాగవతం అంటే జ్ఞానం, వ్యక్తి భాగవతం అంటే దాంట్లో ఉండేటువంటి సందేశానికి అనుగుణంగా తన్ను మలుచుకొని జీవించేవారు. ఇక్కడ అదే చెప్తున్నారు, భగవానుని ఇటు గుహ్యములైన అవతారములను ఉదయ సంధ్యలయందు భక్తితో కీర్తించువాడు సర్వ దుఃఖముల నుండి విడుదల పొందగలడు. సర్వ దుఃఖాల నుంచి విడుదల పొందుతాడు. భౌతిక జగమునందు వ్యక్తమయ్యేది భగవానుని విరాట్ రూప భావనము ఊహాత్మకమైనది. అల్పజ్ఞులకు మరియు భక్తి ఎందలి ప్రారంభ స్థితిలోనున్న వారికి. ఎవరికి ఇది ఊహాత్మమైనటువంటిది అంటే, భక్తి ఎందలి ప్రారంభ స్థితిలో ఉన్నటువంటి వారికి, అల్పజ్ఞులకు భగవానుని రూప సాహిత్యమును కూర్చి తెలియజేయుటకే అది ఉద్దేశింపబడినది. కానీ
వాస్తవమునకు భగవానుడు భౌతిక రూపరహితుడై ఉన్నాడు. సో భగవంతుడు ఏంటి అంటే ఆయన యొక్క రూపం మనలాగా పంచభూతాలతో చేసినటువంటి భౌతిక రూపం కాదు. ఆయన రూపం ఏంటి అంటే సచ్చిదానంద రూపం. సత్ అంటే శాశ్వతం, చిత్ అంటే సంపూర్ణ జ్ఞానం, ఆనంద సంపూర్ణ ఆనందమయం. భగవంతుని యొక్క రూపం అటువంటిదన్నమాట. మేఘములు ధూళి ఎనునవి వాయువుచే చలించడి కారణముగా అబుద్ధులైన వారు ఆకాశము మేఘావృతమైనదనియు వాయువు ధూళి దూసరితమైనదనియు అజ్ఞానము చే పలుకుదురు. అదే విధముగా వారు శుద్ధాత్మయందు భౌతిక దేహ భావనలను ఆరోపింతురు. వారు ఈ భౌతిక దృష్టి కలిగి ఉండడం వల్ల ఈ ఆత్మ కూడా భౌతికమైనది అనేటువంటి ఒక అవగాహనలో వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఈ శ్లోకం యొక్క సారాంశం ఏంటి అంటే భౌతికమైనటువంటి దృష్టితోటి నేను మొదటి నుంచి మీకు ఒక్క విషయాన్ని చెప్తూ ఉన్నాను. ఏంటది అంటే ప్రభుపాదులు వారు చాలా చక్కగా చెప్పారు. తండ్రి ఎవరో తెలుసుకోవాలంటే తల్లిని అడిగితే సులభంగా అర్థమవుతుంది. ఆ తల్లి ఎవరు అంటే శాస్త్రం అన్నమాట. మరి ఆ శాస్త్రం ఎవరు ఇచ్చారు అంటే మరలా భగవంతుడు ఇచ్చాడు. మనం ఈ భౌతికమైన చక్షువులతోటి భగవంతుడిని చూడాలనుకోవడం కానీ అర్థం చేసుకోవడాలనుకోవడం కానీ ప్రయత్నం చేయకూడదు. జ్ఞాన చక్షువులతోటి మనం భగవంతుడిని చూడడానికి ప్రయత్నించాలన్నమాట. ఈ స్థూల రూప భావనకు పరమముగా వేరొక సూక్ష్మ రూపము కలదు. అట్టి సూక్ష్మ రూపము నిర్దిష్ట రూపము లేనిదియును వ్యక్తము కానిదియును వినపడనిదియును చూడబడనిదినే ఉన్నది. కానీ జీవుడు అటువంటి సూక్ష్మత్వము కన్నను పరమమైన రూపమును కలిగి ఉండుట చేతనే అతనికి పునర్జన్మలు కలుగుచున్నవి. ఈ యొక్క జీవుడి యొక్క స్వరూపం ఎంత అంటే పురాణాలు చెప్తాయన్నమాట. ఏమని చెప్తాయి అంటే వెంట్రుక కొన భాగంలో 10,000వ వంతంట జీవుని యొక్క రూపం. వెంట్రుక కొన భాగంలో 10,000వ వంతు, అంత సూక్ష్మమైందనమాట. సో అంత సూక్ష్మమైన సూక్ష్మానికన్నా సూక్ష్మం అన్నమాట అతనికి. అందువల్ల అతను ఆ యొక్క జీవుడి ద్వారా ఈ యొక్క పునర్జన్మలు ఎత్తుతూ ఉంటాడు. అతను చేసినటువంటి కర్మలను బట్టి స్థూల సూక్ష్మ దేహములతో శుద్ధమైన ఆత్మకు ఎటువంటి సంబంధము లేదని ఆత్మానుభవం ద్వారా అనుభూతమనొచ్చుకొనిన సమయమున మనుజుడు తనను భగవానుని కాంచగలుగును. ఇప్పుడు మనం భగవంతుణ్ణి దర్శించగలం. మొట్టమొదట భగవంతుణ్ణి దర్శించాలా అంటే ఈ స్థూల సూక్ష్మ దేహములతో శుద్ధమైన ఆత్మను ఎటువంటి సంబంధము లేదు. ఈ స్థూలము సూక్ష్మమైనటువంటి యొక్క దేహంతో ఆత్మకి ఎటువంటి సంబంధము లేదనమాట. ఆత్మ అంటే కురుడి టెంకాయ అంటారు. అది టెంక లోపలే ఉంటుంది కానీ సంబంధం లేక ఇట్లా అంటే గలగల కొట్టుకుంటుంది అనమాట. ఆ టెంకకి లోపల అతుక్కొని ఉండదు అనమాట. అట్లాగే ఈ యొక్క ఆత్మ ఈ యొక్క టెంక లాంటి యొక్క శరీరంలో ఉందన్నమాట. కానీ ఈ శరీరానికి ఆత్మకి ఏం సంబంధం లేదు. ఈ శరీరం అశాశ్వతమైనటువంటిది. జీవుడు చేసుకున్నటువంటి కర్మను బట్టి అశాశ్వతమైనటువంటి యొక్క శరీరాన్ని పొందాడనమాట. ఈ యొక్క సాధన ద్వారా ఆత్మానుభవం ద్వారా అనుభూతమరచుకొనిన సమయమున మనుజుడు తనను భగవానుని కాంచగలుగును. తనను భగవానుని ఇద్దరిని కూడా ఆత్మసాక్షాత్కారం పొందడం. ఆత్మసాక్షాత్కారం పొందడం అంటే ఏంటి? మనం సాధన చేయడం వల్ల మనం ఇప్పుడేంటి ఈ శరీరం నేను అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్తున్నాడు, ప్రకృతి క్రియమాణాని గుణైకర్మాణి సర్వసం అహంకార విమూఢాత్మ కర్త అహమితి అనేది. ప్రకృతి త్రిగుణాల వల్ల అహంకార, నేను, అహం అంటే నేను, ఆకార, ఈ గుణాలకి మనం లోబడి ఉన్నాం కాబట్టి నేను ఈ ఆకారం అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే గుణాలను మనం జయిస్తే, ఎప్పుడు జయించగలం? గుణాతీతుడైనటువంటి భగవంతుని యొక్క సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకొని ఆ గుణాలను మనం జయించగలిగినప్పుడు దాన్నే ఆత్మానుభూతి అంటారు. నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని అనే సాక్షాత్కారం పొందడం. సో ఆత్మానుభూతి మనం ఇప్పటిదాకా అందరం కూడా నేను ఈ శరీరం 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 అనే దాంతోనే మనల్ని పోల్చుకుంటూ ఉన్నాం. నేను ఆత్మని అనేవాడు ఎవరైనా ఉన్నారా చెప్పండి? నువ్వెవరు అంటే నేను పలానా సుబ్బారావు, ఎంకన్న, పుల్లన్న,
సో మనం ఈ యొక్క శరీరంతో మనల్ని పోల్చుకుంటాం. ఆత్మతో పోల్చుకునేది ఎప్పుడు జరుగుతుంది? గుణాలకు అతీతుడయి నేను ఈ శరీరం కాదు అన్నటువంటి భావనలో ఎప్పుడైతే స్థిరమవుతామో అది ఆత్మానుభూతి. అప్పుడు తనని భగవంతుణ్ణి దర్శించగలడు. సో భగవంతుణ్ణి దర్శించాలంటే అర్హత ఏంటి అంటే మనం ఆత్మానుభూతి స్థితికి, ఆత్మ సాక్షాత్కార స్థితికి రావాలనేటువంటిది ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం అన్నమాట. భగవానుని కరుణచే మాయాశక్తి ప్రభావము శమయించి జీవుడు ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడైనచో శీఘ్రమే ఆత్మానుభూతితో వికాసమునంది తన నిజ వైభవమునందు స్థితుడగును. భగవంతుని కరుణ లేకపోతే మాయను మళ్ళా జయించలేవన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నారు. భగవానుని కరుణచే మాయాశక్తి ప్రభావము నుంచి శమయించి జీవుడు ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడైనచో. భగవద్గీతలో కూడా భగవంతుడు ఒక విషయం చెప్తున్నారు. దైవీయేషా గుణమయి మమ మాయా దురత్యయ. మాయను నువ్వు జయించాలా అంటే అది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక శిష్యుడొక ఆయన వ్యాసుల వారి దగ్గరకు వచ్చి నేను మాయను జయించేశాను గురువుగారు అంటారు. అరే నాయన, చివరి నిమిషం ఆధ్యాత్మిక జగత్తుకు చేరుకోపోయే వరకు కూడా అపాయం ఉంది, మాయను జయించామనుకునే దానికి లేదు అంటే పూజ్యశ్రీ జయపతాక మహారాజుల వారు ఒక కథ చెప్పారు. ఆయన ఏమంటారంటే వైకుంఠానికి పుష్ప విమానంలో మనం తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా స్వర్గం పక్క నుంచి 14 భువనభాండాల పక్క నుంచి వెళ్తుందంట పుష్పక విమానం. సో ఆ స్వర్గం దగ్గర అప్సరసలు మనల్ని పోవుచున్నావా రాజా అని చెప్పి పిలుస్తారు. మెడడ తిరిగిందంటే అక్కడ దోసేస్తారు మనల్ని. సో చివరి గమ్యం చేరుకునేంత వరకు మాయ యొక్క ప్రభావం ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ శిష్యుడికి ఈ రకంగా చెప్తే సౌరభముని నీటిలో తపస్సు చేస్తున్నాడు. ఆయన 2 చేపలు సంపర్కం చేస్తూ ఉంటే చూసి చలించి బాహ్య ప్రపంచానికి వచ్చి నీళ్ళలో కూర్చొని తపస్సు చేయాలంటే ఎంత శక్తి సంపన్నుడై ఉండాలా. ఆయన భ్రష్టుడైపోయాడు. ఎన్నో ఉదాహరణలు ఇస్తే మీరు ఆ సౌరభంతో నన్ను పోలుస్తారా, నేను చాలా గొప్పవాడిని అది ఇదని. సరే నాయన, నువ్వు అంత గొప్పవాడివైతే, గురువుకే తిరుమంతం చెప్పేటువంటి వ్యక్తివైతే ఇంకా నేనేం చేస్తాను, ఆనందమే కదా, బయలుదేరు నువ్వు అంటే ఆయన బయలుదేరాడు. ఆయన ఊరికి వెళ్తూ ఉంటే దారిలో వర్షం పడింది. ఒక పంచలో దాక్కున్నాడు. ఆ పంచలో నుంచి కిటికీలో నుంచి చూస్తే ఒక స్త్రీ లోపల ఆమె పడుకొని ఉంది. ఈ వర్షానికి బెదురుతూ ఉంది, ఉరుములు మెరుపులు అన్నీ కూడా. ఈయన అనుకున్నాడు, అరే 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 స్త్రీ కదా, చాలా భయంతో ఉన్నట్టుంది, నేను పురుషుడిని ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మెల్లిగా తలుపు తీసుకొని లోపలికి వెళ్ళి పడుకున్నాడు అనమాట. ఒక మూల నేను పడుకుంటే పురుషుడు ఉన్నాడని ధైర్యంతో ఆమె నిద్రిస్తుంది. సో తర్వాత మళ్ళా కొంచెంసేపటికి, అంటే చూడండి, మనసు కోతి అన్నారు. ఆధ్యాత్మిక చింతన యొక్క పరమగమ్యం ఏంటి అంటే ఊరికే కృత్రిమంగా ఏదో పూజలు సాధనలు ఇవన్నీ చేయడం కాదు. నేను సాధన చేయడం ద్వారా, పూజలు పునస్కారాలు, భగవత్ సేవ చేయడం ద్వారా నా మనసును నేను ఎంత నియంత్రిస్తూ ఉన్నాను. నిమిషానికి 60 సెకండ్లు ఉంటే 420 ఆలోచనలు వస్తాయంట. సైన్స్ కూడా చెప్తుంది. అంత వేగంగా అర్జునుడు కూడా భగవద్గీతలో చెప్తున్నాడు, కృష్ణ నేను గాలినైనా ఆపగలను కానీ మనోవేగాన్ని ఆపలేకుండా ఉన్నాను అంటున్నాడు. అంత వేగంగా పరిగిస్తుంది ఇతని మనసు. నేను లోపలికి వచ్చాను అన్నట్టు మొదటేంటి, లోపలికి వెళ్ళి పడుకుంటే ఆమెకి ధైర్యం వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత నేను వచ్చాను అన్న విషయం గుర్తించిందో లేదో, కొంచెం దగ్గరికి వెళ్ళి పడుకుంటే ఇంకా ధైర్యంగా ఉంటుంది అని కొంచెం దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత చూశాడు ఆమె చలికి వణుకుతూ ఉంది. నేను కొంచెం వేడిమిని ఇచ్చినట్లయితే వెచ్చగా నిద్రిస్తుందని చెప్పి చేయేశాడు. చేయేస్తే స్త్రీ స్పర్శ తగలట్లేదు అనమాట. ఏదో గొంగళి పురుగు మీద చేయేసినట్టుంది. సడన్గా ఉలిక్కిపడి లేచి చూశాడు. చూస్తే వ్యాస భగవానుల వారు పెద్ద గడ్డంతో పడుకున్నారు. శిష్య, మాయను జయించానన్నావు కదా, గురువర్యా మీరా క్షమించండి అన్నాడు. సో ఈ రకంగా భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారు, దైవీయేషా గుణమయీ మమ మాయా దురత్యయ. ఈ త్రిగుణాలతో కూడినటువంటి మాయాశక్తి నా శక్తి, నీ శక్తితోటి దాన్ని నువ్వు జయించలేవు అంటున్నాడు. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. నాకు ఎప్పుడైతే శరణాగతి పొందుతావో అప్పుడు నువ్వు మాయను జయించగలవు. సో భగవానుని కరుణచే మాయాశక్తి ప్రభావము
సో భగవానుని కరుణతోటి నువ్వు మాయాశక్తి నుంచి విముక్తి పొందగలవు. ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడైనచే సో శీఘ్రమే ఆత్మానుభూతితో వికాసము నొంది తన నిజ వైభవమునందు స్థితుడగును. మనందరి యొక్క నిజ వైభవం ఏంటి అంటే ఆధ్యాత్మిక జగత్తులో మనందరికీ ఒక స్వరూపం ఉంది. అంటే స్వరూప సిద్ధి అంటారు. మన నిజమైనటువంటి స్వరూపాన్ని అంటే మనందరం కూడా ప్రభుపాదులు వారు చెప్తారు, ఇప్పుడు నిద్రలో ఉన్నాము ఆధ్యాత్మిక జగత్తులో, స్వప్నావస్థలో ఈ భౌతికమైన కార్యకలాపాలన్నీ చేస్తూ ఉన్నాం. ఇది స్వప్నావస్థ. మేలుకుంటే స్వప్నంలో ఏదేదో జరుగుతుంది, మేలుకుంటే మన నిజమైనటువంటి జీవితంలోకి వెళ్తాం. అట్లాగే మనం నిజ వైభవం మనందరికీ అక్కడ ఒక నిజమైనటువంటి ఒక వైభవం, ఒక లీల, భగవంతుడి యొక్క లీల ఆధ్యాత్మిక జగత్తులో ఒక పొజిషన్ ఇవన్నీ ఉన్నాయి. అయితే మనం నిద్రలో ఇక్కడ స్వప్నంలో ఇక్కడ ఉన్నాం అన్నమాట. సో నిజమైనటువంటి వైభవమునందు స్థితుడగును. ఈ విధముగా మహాత్ములైన వారు అజుడును అకర్తుడును అగు వేదగుహ్యుడైన భగవానుని జన్మ కర్మలను వర్ణించుచున్నారు. అతడే హృత్పత్తి అయి ఉన్నాడు. సో అందువల్ల హృత్పత్తి అంటే హృదయమునకు పతి అయిన వాడిని, హృదయమునకు పతి అయిన వాడు. ఆయన యొక్క ఈ భౌతిక జగత్తుతో ఆయనకి సంబంధం లేదు. వేదగుహ్యుడైన అంటే వేదాలలో రహస్యపూర్వకంగా ఉన్నాడు భగవంతుడు. ఆయన యొక్క జన్మ కర్మలు, అందుకని మహాత్ములైన వారు వాళ్ళు వర్ణిస్తూ ఉన్నారన్నమాట. ఈ రకంగా అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారు. అమోఘ లీలామయుడైన భగవానుడు షడేంద్రియములకు ప్రభువును షడ్విభూతి పూర్ణుడును అయి ఉన్నాడు. తన కార్యములచే ఏమాత్రము ప్రభావితుడు కాకుండా అతడు విశ్వములను సృష్టించి పోషించి లయము కావించుచుండును. అమోఘ లీలామయుడైన భగవానుడు షడ్ేంద్రియములకు ప్రభువు. సో అన్ని ఇంద్రియాలకు ఆయనే ప్రభువు. షడ్విభూతి పూర్ణుడును అయి ఉన్నాడు. అన్ని విభూతులు షడ్విభూతులు కలిగి ఉన్నాడు. తన కార్యములచే ఏమాత్రము ప్రభావితుడు కాకుండా అతడు విశ్వములను సృష్టించి పోషించి లయము కావించుచుండును. మనం ఏదైనా సృష్టించాము, అది నష్టమైంది, కలత చెందుతాం. ఆయన సృష్టిస్తాడు, మళ్ళా దాన్ని అంతం చేస్తాడు. అవన్నీ కూడా ఆయన యొక్క పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి. తర్వాత ఆయన సదా స్వతంత్రుడై ఉండును. ఆయనకు లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి ఏం లేదు. మనం అందరికీ లెక్కలు చెప్పాలి యజమానికి. ఆయన సర్వస్వతంత్రుడు అనమాట. నాటకమునందలి నటుని వలె వర్తించు భగవానుని నామరూప లీలల యొక్క దివ్యత్వమును అజ్ఞానులైన మూర్ఖులు అవగతము చేసుకొనజాలరు. భగవంతుడి లీలలు కూడా భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, అవజానాంతి మాం మూఢా మానుషిం తాను మాశ్రిత. భగవంతుని దివ్య లీలలు మూడులు ఆయన మనుష్య రూపంలో వచ్చి లీలలు చేస్తే వాళ్ళు మూడులు అర్థం చేసుకోలేరు. ఆయన మానవమాత్రుడు అనుకుంటారు. అందుకనే ఇక్కడ చెప్తున్నారు, నాటకమునందలి నటుని వలె వర్తించు భగవానుని నామరూప లీలల యొక్క దివ్యత్వమును అజ్ఞానులైన మూర్ఖులు అవగతము చేసుకొనజాలరు. ఆయన లీలలు దివ్యం. అందుకనే స్వామి స్వయంగా చెప్తున్నారు, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్వక్త్వా దేహం పునర్జన్మ నైతి మాం ఏతి సో అర్జున. నా దివ్యమైన జన్మ, దివ్యమైన కర్మలు ఎవరైతే తెలుసుకుంటారో త్వక్త్వా దేహం పునర్జన్మ, మళ్ళా ఈ యొక్క శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళా వాళ్ళు జన్మించరు, నన్ను చేరుకుంటారు. సో ఇక్కడ అదే చెప్తున్నారు, దివ్యత్వమును అజ్ఞానులైన మూర్ఖులు అవగతము చేసుకొనజాలరు. అట్టి వాటిని మనస్సులో భావించుట కానీ వాక్కుల ద్వారా పలుకుట కానీ వారికి సాధ్యము కాదు. ఎవరైతే మూర్ఖులు ఉంటారో వాళ్ళు మనసులో నిలుపుకోలేరు భగవంతుని యొక్క లీలలను. తర్వాత వాళ్ళు వాక్కుల ద్వారా భగవంతుని యొక్క లీలల్ని పలకలేరు. అందుకనే చూడండి, వాల్మీకుల వారు ఆయన ఎన్నో పాపాలు చేస్తున్నారు. మొదట రామ అని అనమంటే నోరు పిగలలేదు ఆయనకి. చివరికి ఏమన్నారు, మరా అనమన్నారు.
మర 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 రామగా మారి రామాయణ మహాకావ్యాన్ని రాసేటువంటి గొప్ప వ్యక్తి. మరి ఇది ఎందుకు జరిగింది అంటే ఇటువంటి శ్లోకాన్ని దాన్ని ధృవీకరించడానికి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, అట్టి వాటిని మనస్సులో భావించుట కానీ వాక్కు ద్వారా పలుకుట కానీ వారికి సాధ్యము కాదు. ఎవరికి? మూర్ఖులకి. ఆ మూర్ఖులు, భగవత్ తత్వం తెలియని వాడు ఎవడైనా మూర్ఖుడే. వాడు ఆ దివ్య జ్ఞానం వాటిని మనసులో ఉంచుకోలేడు, పలకలేడు అనమాట. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ దివ్యమైనటువంటి ఆ లీలల్ని మనం తెలుసుకోవాలంటే మనలో మూర్ఖత్వం పోవాలా. రథాంగపాణి అయిన శ్రీకృష్ణ భగవానుని చరకమలములకు నిష్కపటమగు విక్షేప రహితమగను అనుకూలముగను సేవన రొరించడి వారే ఆ విశ్వసృష్టికర్త యొక్క వైభవమును, శక్తిని, దివ్యత్వమును సంపూర్ణముగా అవగతము చేసుకొనగలుగుదురు. రథాంగపాణి అయిన శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములకు నిష్కపటముగను విక్షేపరహితముగను అనుకూలముగను సేవనొరించడి వారే ఆ విశ్వ సృష్టికర్త యొక్క వైభవమును, శక్తిని, దివ్యత్వమును సంపూర్ణముగా అవగతము చేసుకొనగలుగుదురు. ఎవరైతే ఆ దేవదేవుని పాదపద్మాలకు సేవలు చేసుకుంటూ ఉంటారో, స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, మంటల్లో ఇనుముని పెడితే ఆ మంటలకు ఉండే లక్షణాలన్నీ ఇనుముకు వస్తాయి. మనం కూడా ఆయన సేవలో నిమగ్నమైనప్పుడు ఏమవుతుంది అంటే అదే ఔషధం. ఎప్పుడన్నా ఔషధం తీసుకుంటే వ్యాధి నిర్మూలన అవుతూ ఉంటుంది. సో మనలో ఉన్నటువంటి భవరోగం, భౌతిక రోగం, కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యం అనేటువంటి భౌతిక రోగం. ఆ రోగం ఏంటి అంటే ఎట్లాగా కామెర్లు ఉండేవాడికి చెరకు రసం చేదుగా తెలుస్తుంది. ఆ భవరోగానికి గురి అయినటువంటి వ్యక్తి, ఇందాక మనం చర్చించుకున్నాం శ్లోకంలో, వాడు భగవంతుడిని నిలుపుకోలేడు, భగవంతుని గురించి మాట్లాడలేడు. కారణం ఏంటి అంటే భవరోగానికి గురి అయి ఉన్నాడు. ఎట్లాగా కామెర్లు రోగం వచ్చిన వాడికి చెరకు రసం చేదుగా ఉంటుందో, ఈ భవరోగానికి గురి అయినటువంటి వ్యక్తికి ఆధ్యాత్మిక జీవితం అన్నటువంటిది రుచింపదనమాట. సో ఆ చెరకు రసాన్ని వాడు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే క్రమం తప్పకుండా అదే వాడిలో ఉన్న కామెర్ల రోగాన్ని పోగొట్టి వాడికి రుచి తెలిసేటట్టుగా చేస్తుంది. కామెర్ల రోగం పోయే కొంది చెరకు రసం తీపి వాడికి తెలుస్తూ ఉంటుంది. అదే రకంగా ఆ భగవంతుని యొక్క పాదపద్మముల శరణాగతి పొంది సేవ చేసుకుంటే, కపటము లేకుండా నిజాయితీగా నిస్వార్థంగా సేవ చేసుకుంటూ ఉంటే మనలో భవరోగం పోయే కొద్దీ విశ్వ సృష్టికర్త యొక్క వైభవమును, శక్తిని, దివ్యత్వమును సంపూర్ణముగా అవగతము చేసుకొనగలుగుదురు. సో ఇక్కడ మనం ఈ యొక్క శ్లోకంలో భగవంతుని అర్థం చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ ఏంటి అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. ఏంటి క్వాలిఫికేషన్ అంటే మనము నిష్కపటముగను విక్షేపరహితముగను ఆయన చరణ కమలములు సేవించుకోవాలా, కపటము లేకుండా ప్రీతిగా శరణాగతి పొంది సేవ చేసుకోవాలా. అది అర్హత. అప్పుడు మనలో ఉన్నటువంటి భవరోగం పోతుంది. భవరోగం ఎప్పుడైతే పోతుందో అప్పుడు భగవంతుని యొక్క వైభవము, శక్తి, దివ్యత్వము సంపూర్ణంగా మనకు అవగతమవుతుంది. ఈ జగమునందు అటువంటి విచారణలను కావించుట ద్వారానే ఎవరైనాను ధన్యులను, తత్వజ్ఞాన పూర్ణులను కాగలరు. సో ఈ జగన్మునందు ముందు శ్లోకంలో చెప్పినట్టుగా విచారణ, భగవత్ సేవలో నిమగ్నమై విచారణ ఎవరైతే కావించుట ద్వారా ధన్యులను, తత్వజ్ఞాన పూర్ణులను కాగలరు. ఏనైనా ఆ విధమగు ప్రశ్నలే లోకనాథుడైన శ్రీకృష్ణ భగవానుని ఎడ దివ్యమగు ప్రేమను ఉత్పన్నము చేసి ఘోరమైన జన్మమృత్యు పరంపర నుండి 100కి 100 పాళ్ళు అభయమునొసుగుచున్నది. జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, ప్రభుపాదులు వారు చెప్తారు, అడుక్కు తినేవాడైనా, అమెరికా ప్రెసిడెంట్ అయినా, బ్రహ్మ అయినా తప్పించుకోలేడు. పుట్టుక, తల్లి గర్భంలో 9 మాసాలు ఒక సంచి, గోని సంచిలో తల క్రిందలు కట్టేస్తే ఎట్లుంటుంది,
మళ్ళీ దాని లోపల ద్రవాలు, మలము, మూత్రము, చీము, నెత్తురు అటువంటి ద్రవాల్లో తేలియాడుతూ ఉండాలి. అది జన్మ. మృత్యువు నాది నాది అని చెప్పి అన్ని బంధాలు ఏర్పరచుకున్నాం. గరుడ పురాణం చెప్తుంది 40,000 తేళ్లు కూడితే ఎంత నొప్పి ఉంటుందో మృత్యు సమయంలో అంత నొప్పి ఉంటుందంట. అంటే మన జోబిలో ఒక 500 నోటు పోయిందనుకోండి, రోజంతా ఏడుస్తాం. జీవితం అంతా ఈ ఇల్లు నాది, నా భార్య, నా పిల్లలు, నా పరివారం, నా డబ్బు, నా బ్యాంక్ బ్యాలెన్సు, నా పేరు, నా ప్రతిష్ట, వీటన్నిటికీ బాంధవ్యం కలిగి ఉన్నాం. ఒక్కసారి మృత్యు సమయంలో సర్వ మృత్యు హరశ్చాహం, మృత్యు రూపంలో వచ్చే సర్వాన్ని హరించి వేస్తాను, అవన్నిటినీ వదిలేయాల. దాన్ని, ఆ నొప్పిని 40,000 తేళ్లు కుడితే ఎంత నొప్పో దాంతో పోల్చారనమాట. ఈ రెండుకి మధ్యలో ముసలితనం ఎవ్వడికి ఇష్టం లేదు. పొరపాటున ఎవడన్నా పిల్లవాడు వచ్చి తాతయ్య అంటే ఎక్కడ లేని కోపం వస్తుంది. ఏ తాతయ్య అంటావు ఏంటి, అంకులం లేవు అంటాడు. అంటే తాతయ్య తర్వాత బకెట్ దన్నేయాలని చెప్పి తెలుసు అనమాట. భయం, తర్వాత శరీరం అంతా నష్టం అయిపోతుంది, వృద్ధాప్యం, తర్వాత వ్యాధి. ఎవ్వడికి వ్యాధులు ఇష్టం ఉండవు, కానీ చేసిన కర్మలను బట్టి వస్తాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, జన్మ మృత్యు పరంపర నుండి 100కి 100 పాళ్ళు అభయము నొసుగుచున్నవి. ఏవి అభయము నొసుగుచున్నవి? ఆ భగవంతునికి శరణాగతి పొంది సేవ చేసుకున్న వ్యక్తికి వీటి నుంచి విముక్తి కలుగుతుంది. ఈ జన్మ మృత్యు పరంపర నుంచి విముక్తి కలుగుతుంది అనమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎవడుకు మోక్షం వస్తుంది? ఈ జగమునందు అటువంటి విచారణలను కావించుట ద్వారానే ఎవరైనను ధన్యులను తత్వజ్ఞాన పూర్లును కాగలరు. ఏలైనా ఆ విధముగు ప్రశ్నలే లోకనాథుడైన శ్రీకృష్ణ భగవానుని ఏడ దివ్య ప్రేమను ఉత్పన్నము చేసి, ఆ భగవంతుని గురించి తెలుసుకునేటువంటి ప్రశ్నలే మనం అడిగి తెలుసుకున్నప్పుడు ఆ భగవంతుని గొప్పతనం, ఎవరన్నా ఒక వ్యక్తిని మనం ప్రేమించాలంటే ఆయన గొప్పతనం తెలియాలి. సో భగవంతుని యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది ఈ ప్రశ్నల ద్వారా. ఎప్పుడైతే ఆ ప్రశ్నల ద్వారా ఆయన గొప్పతనం తెలుస్తుందో, లోకనాథుడైన శ్రీకృష్ణుని భగవానుని ఎడ దివ్య ప్రేమ, ఆయన పట్ల మనకు ప్రేమ కలుగుతుంది. ఎప్పుడైతే ఆయన పట్ల ప్రేమ కలుగుతుందో, ఆ ప్రేమే ఈ ఘోరమైనటువంటి జన్మ మృత్యు పరంపర నుండి మనల్ని 100కి 100 పాళ్ళు అభయము నొసగుచున్నది. అంటే ముక్తిని మనకు చేకూరుస్తుందన్నమాట. సో ఆ భగవంతుణ్ణి గురించి తెలుసుకోవడం, తెలుసుకున్న తక్షణమే ఆయన పట్ల ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగిన తక్షణమే ఈ యొక్క జన్మ మృత్యు పరంపర నుంచి మనకు విముక్తి కలుగుతుంది. సో మోక్షానికి ప్రాసెస్ ఏంటి అన్నటువంటిది, పద్ధతి ఏంటి అన్నటువంటిది ఈ శ్లోకంలో వివరించారు. ఈ శ్రీమద్భాగవత మహాపురాణము శ్రీకృష్ణ భగవానుని యొక్క గ్రంథావతారమై ఉన్నది. శ్రీమద్భాగవతము గ్రంథావతారం. గ్రంథావతారం ఉదాహరణకి హరినామం శబ్దావతారం, కలికాలే నామరూపే కృష్ణావతారం. కృష్ణుని యొక్క అవతారం కలియుగంలో నామరూపంలో ఉందన్నమాట. నామము ఆయన విభిన్నం కాదు, ఇద్దరు ఒకటే. కృష్ణుడు వ్యక్తి, కృష్ణుని యొక్క నామం రెండు ఒకటే. నామాన్ని పిలిచిన తక్షణమే కృష్ణుడు అక్కడ ఉపస్థితమైపోతాడు అనమాట. అందుకనే చెప్పారు, ఎత్రగా ఎంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. ఈ భాగవతం కూడా గ్రంథావతారం. అది ఎక్కడ చదివితే అక్కడ కృష్ణుడు ప్రకటమైపోతాడు. అందుకనే మధ్వ సాంప్రదాయంలో ఒక సింహాసనాన్ని ప్రవచనం జరిగేటప్పుడు చక్కగా అలంకరించి ఖాళీగా ఉంచుతారు. వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటి అంటే, భాగవత చర్చ జరిగేటప్పుడు హనుమంతుల వారు కూడా వచ్చి అక్కడ కూర్చుంటారంట. ఒక్కోసారి భగవంతుడు కూడా కూర్చోవచ్చు. సో అందుకని ఒక సింహాసనాన్ని ఖాళీగా ఉంచుతారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ శ్రీమద్ భాగవత మహాపురాణము శ్రీకృష్ణ భగవానుని యొక్క గ్రంథావతారమై ఉన్నది. ఇది భగవత్ అవతారమైన శ్రీల వ్యాసదేవునిచే రచింపబడినది. వ్యాసుల వారు కూడా భగవత్ అవతారము, ఆయన చేత రచింపబడినది. ధన్యమును ఆనందమయమును పూర్ణమును అగు ఈ మహాపురాణము సమస్త జనుల పరమ శ్రేయము కొరకై ఉద్దేశింపబడి ఉన్నది. ఈ యొక్క రచింపబడినది ఇది ధన్యము, ఆనందమయము. మనం చర్చిస్తున్నాం కొన్ని రోజులుగా. ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే ఎంతో ఆనందంగా ఉంది. మీరు వినేవారికి ఎట్లుందో ఏమో, కానీ నాకైతే ఎంతో ఆనందంగా మళ్ళా ఇదొక అవకాశం. ఈ భాగవతాన్ని నలుగురికి వినిపించాలనే సంకల్పం వల్ల నేను ఉద్ధరింపబడుతూ ఉన్నాను అనేటువంటి ఒక ఆనందం నాలో ప్రతిరోజు కూడా పెరుగుతూ ఉందన్నమాట.
ధన్యమును, ఆనందమయమును, పూర్ణమును. ఈ యొక్క జ్ఞానంలో పూర్ణత్వం ఉంది, ఎక్కడా ఎళితి లేదు. ఎందువల్ల? ఆ పూర్ణ పురుషోత్తముడికి సంబంధించినటువంటి జ్ఞానం కాబట్టి ఇది పూర్ణము. అగు ఈ మహాపురాణము సమస్త జనుల పరమశ్రేయము కొరకై ఉద్దేశి. ఈ యొక్క పురాణం అసలు ఎందుకు ఉంది అంటే, ఈ పురాణం సమస్త జనులకు శ్రేయస్సునివ్వాలని ఈ యొక్క పురాణం ఉద్దేశింపబడింది. దీన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో అన్ని దుఃఖాల నుంచి విముక్తులవుతారు. అదే కదా శ్రేయస్సు మానవాళికి. శ్రీ వ్యాసదేవుడు విశ్వమునందలి సర్వ వేదేతిహాసముల సారమును గ్రహించి దానిని ఆత్మానుభవం బడిసిన వారిలో పరమశ్రేష్ఠులైన తన పుత్రునకు అందించను. వేదాలనేటువంటి చెట్టుకు పండిన మహాఫలం అని చెప్పి దీన్ని చెప్తారనమాట. సో ఆ ఫలాన్ని ఆత్మానుభవమును బడిసిన వారిలో పరమశ్రేష్ఠుడైన, మనం ఎంత గొప్ప వ్యక్తి సుఖదేవ గోస్వామి ముందు చర్చించుకున్నాం. ఆయన వెళ్తూ ఉంటే స్త్రీలు కూడా వికార భావన రాలేదు వాళ్ళలో, ఆయన యొక్క దివ్య ఆధ్యాత్మిక స్థితి వల్ల. అటువంటి తన పుత్రునకు ఈ యొక్క జ్ఞానాన్ని అందించారన్నమాట. తదుపరి వ్యాసనందనుడైన సుఖదేవ్ గోస్వామి గంగా తటమున ఋషులచే పరివేష్టితుడై ఆహార పానీయములు లేకుండా మృత్యువుకై ఎదురుచూచుచున్న పరీక్షిత్ మహారాజునకు ఈ శ్రీమద్భాగవతమును ఉపదేశించను. సో పరీక్షిత్తు 7 రోజుల్లో మరణిస్తాను అని తెలిసిన తర్వాత ఆయన సుఖదేవ్ గోస్వామిని ఆశ్రయించడం జరిగింది. తర్వాత గంగా తీరమున ఈ యొక్క శ్రీమద్ భాగవతమును సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజునకు బోధించడం జరిగింది. అంటే మృత్యువును చేరుకోబోయే లోపల మనిషి ఏమి సాధించాలా అనే దగ్గర నుంచి మొదలవుతుంది. ధర్మజ్ఞానాదులను కూడి శ్రీకృష్ణ భగవానుడు తన స్వధామమునకు నిష్క్రమించిన పిమ్మట సూర్యుని వలె తేజోవంతమైన ఈ భాగవత పురాణము ఉదయించినది. ధర్మజ్ఞానాదులను తనతో తీసుకుని భగవంతుడు వెళ్ళిపోయాడు ఆధ్యాత్మిక జగత్తుకు, భౌతిక జగత్తును వదిలిపెట్టి. తేజోవంతమైన ఈ భాగవత పురాణము ఉదయించి, సూర్యుడిలాగా భగవంతుడు ఇక్కడి నుంచి నిష్క్రమించిన తర్వాత, వెడలిపోయిన తర్వాత ఈ యొక్క తేజోవంతమైన భాగవతం అన్నటువంటిది ఉదయించినది. కలియుగమునందు అజ్ఞాన గాఢాంధకారముచే దృష్టి లోపించిన మానవులు ఈ పురాణము నుండి వెలుగును పొందగలరు. మనకు ఫ్లడ్ లైట్స్, ఎలక్ట్రిసిటీ అన్నీ ఉన్నాయి, కానీ ఆధ్యాత్మికంగా దృష్టి లేదు, అంధత్వం. అటువంటి వ్యక్తులకు గాఢాంధకారముచే దృష్టి లోపించి, ఎవరికి కూడా ఆధ్యాత్మిక దృష్టి లేదు, అందులన్నమాట. అటువంటి మానవులకు ఈ పురాణము నుండి వెలుగును పొందగలరు. ఈ భాగవత పురాణం నుంచి వెలుగుని పొందగలరు. ఓ బ్రాహ్మణోత్తములారా, సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు సమక్షములో శ్రీమద్ భాగవతమును కీర్తించినప్పుడు నేను అత్యంత శ్రద్ధతో శ్రవణము చేసి ఉంటేని, ఆ విధముగా మహా తేజస్వియు గనుడును అగు సుఖదేవుని కరుణచే నేను శ్రీమద్ భాగవతమును అవగాహన చేసుకొనగలిగితిని. ఇప్పుడు ఆ విషయమునే నేను ఆయన నుండి శ్రవణము చేసి అనుభూతమనర్చుకొని నట్లుగా మీకు వినిపించుటకు యత్నించును. సో సూత గోస్వామి ఏం చెప్తున్నారు అంటే, సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి భాగవత ధర్మం చెప్పినప్పుడు నేను అక్కడుండి శ్రవణం చేశాను, అది అనుభూతమనర్చుకున్నాను. ఇప్పుడు నేను ఏదైతే అర్థం చేసుకున్నానో, అనుభూతమనర్చుకున్నానో అది మీకు తెలియపరచబోతున్నాను అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మళ్ళా ఆధ్యాత్మిక జ్ఞానం పరంపరగా ఎట్లా వచ్చింది అనేటువంటిది కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఇది ఎంతో మహాభాగ్యం. మనందరం కూడా అజ్ఞానాంధకారంలో ఉన్నాము. ఈ భాగవతం అన్నటువంటి దివ్యమైనటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని శ్రవణం చేసినప్పుడు మన జీవితానికి ఒక వెలుగు వస్తుంది. చీకటిలోనే తప్పటడుగులేస్తాము. మానవ సమాజం అంతా కూడా మిస్డైరెక్టెడ్ సొసైటీ, అంటే ఒక మంచి మార్గదర్శకం లేనటువంటి మానవ సమాజం. అటువంటి మంచి మార్గదర్శకం లేనటువంటి మానవ సమాజానికి ఈ భాగవత ధర్మం అన్నటువంటిది మార్గాన్ని చూపిస్తుంది, వెలుగుని, అంధకారాన్ని తొలగించి వెలుగును చూపిస్తుంది. సో అందువల్ల ప్రతినిత్యం కూడా ఈ యొక్క భాగవతాన్ని మీరు వినడానికి
ఈ చర్చలో పాల్గొనడానికి ప్రయత్నించండి. నేను ప్రయాణంలో ఉండడం వల్ల చెప్పలేకపోయాను. అందుకని ఈరోజు ఉదయంతో ఈ యొక్క అధ్యాయం 3వ అధ్యాయాన్ని మనం కంప్లీట్ చేశాం. శ్రీమద్ భాగవతమునందలి శ్రీకృష్ణ భగవానుడు సర్వావతారములకు మూలము అను ప్రథమ స్కందములోని 3వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో ఈ యొక్క శ్లోకంతో ఈ యొక్క 3వ అధ్యాయం సమాప్తమైంది. రేపు మళ్ళా మనం 4వ అధ్యాయం నుంచి చర్చ జరుపుతామన్నమాట. సో భాగవతాన్ని ప్రతిరోజు మీరు నేను చదివి వినిపించిందే కాకుండా మరలా కొంత సమయాన్ని కేటాయించి భాగవతాన్ని చదవండి. మీ దగ్గర మొదటి స్కందం లేకపోతే ఇస్కాన్ మందిరానికి వెళ్ళి ప్రభుపాదులు వారు రచించినటువంటి పరంపరలో వచ్చేటువంటి ఈ భాగవతం మొదటి స్కందాన్ని తీసుకొని మనం చర్చ జరిపిన తర్వాత కూడా ఇంకొకసారి మరలా దాన్ని అధ్యయనం చేయండి. తర్వాత ప్రతినిత్యం కూడా ఈ యొక్క శ్లోకాలు మనం ఈరోజు చర్చించిన దాంట్లో చూస్తే ఆ భగవంతుని సేవలో మనల్ని కైంకర్యం అవడం వల్ల మనలో ఉన్నటువంటి రోగం భవరోగం పోతుంది అనేది స్పష్టంగా ముందు శ్లోకాల్లో తెలియపరిచారు. అందుకని మనలో ఉన్నటువంటి భవరోగం పోవడానికి యుగధర్మమైనటువంటి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.